హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు వీడియోలో రైల్వే గ్రూప్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా రీజనింగ్‌లోని కోడింగ్ అండ్ డీకోడింగ్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క పార్ట్ 7 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఆల్రెడీ మనం పార్ట్ 6 దాకా డిస్కస్ చేసుకున్నాం కదా! ఇంకా ఎవరైతే ఆ యొక్క పార్ట్ 6 దాకా డేటా చూడలేదు దయచేసి వారందరూ కూడా ఆ యొక్క పార్ట్ 6 వరకు డేటా చూడండి. మీకు ఆల్రెడీ ఈ యొక్క రీజనింగ్ సంబంధించినటువంటి కోడింగ్ అండ్ డీకోడింగ్ యొక్క సెపరేట్ ప్లేలిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికంటే ముందుగా మనం డిస్కస్ చేసుకున్నటువంటి జనరల్ సైన్స్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క ప్లేలిస్ట్‌లు కూడా మీకైతే అందుబాటులో ఉన్నాయి. మీరు డైరెక్ట్‌గా మన యొక్క ఛానెల్ ఓపెన్ చేసిన తర్వాత ప్లేలిస్ట్ ట్యాబ్ ఓపెన్ చేస్తే జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టోటల్ డేటా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. అండ్ దాంతో పాటు జనరల్ సైన్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ సంబంధించినటువంటి బిట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో, ఆ యొక్క డేటాను కూడా వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. ఓకేనా? అండ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో, దిస్ ఈస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మెక్ అకాడమీ ఛానల్. ఓకే. సో, ఈ యొక్క చెప్తున్నటువంటి ఎక్స్‌ప్లనేషన్ మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. లేట్ చేయకుండా ఈ యొక్క క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వెషన్. ఆల్రెడీ మనం 125 క్వెషన్స్ దాకా డిస్కస్ చేసుకున్నాం కదా. సో దిస్ ఇస్ 126 క్వెషన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ బల్క్ ఈజ్ రిటన్ యాజ్ దిస్ వన్ అండ్ పింక్ ఈజ్ రిటన్ యాజ్ దిస్ వన్. హౌ విల్ బ్లూ బి రిటన్ ఇన్ దట్ లాంగ్వేజ్? ఓకే. సో సాల్వ్ చేయండి. ఏం అడిగింది మనల్ని చెప్పండి? బల్క్. ఓకే. బియుఎల్కే బల్క్. బల్క్ తర్వాత ఏమి ఇచ్చిండు మనకు? బల్క్ అంటే ఎట్లా? సిడబ్ల్యూఓఓ. అండ్ నెక్స్ట్ పింక్, ఈఐఎన్కే. అవునా? పింక్ ఏమని రాసిండు? QAQO. మరి ఇంకోటి ఏముంది? మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? BLUE కదా. ఓకే. PC అంటే 1, UVW అంటే 2, 12 15 అంటే 3, 11 15 అంటే 4 డిఫరెన్స్ అనేది. అండ్ నెక్స్ట్ PQ అంటే 1 డిఫరెన్స్, I అంటే 9, K అంటే 11 అంటే 2 డిఫరెన్స్, 14 17 3 డిఫరెన్స్, 11 15 4 డిఫరెన్స్. అంటే 1 2 3 4 డిఫరెన్స్ ఉండాలి. అవునా? మరి ఇక్కడ బిఎల్యూకి ఏమొస్తుందండి? బి తర్వాత ఏమొస్తుంది? సి వస్తుంది. ఎల్ అంటే ఎంఎన్. ఓకే. ఎన్ వస్తుంది అంటే ఇది పోయింది. అండ్ నెక్స్ట్ యూ అంటే ఏమొస్తుంది? విడబ్ల్యూఎక్స్. సో ఎక్స్ రావాలి అంటే ఇది పోయింది. తర్వాత ఈ అంటే ఐ వస్తుందా జే వస్తుందా? ఈ అంటే 5 5 + 4 ఎంత? 9 9 అంటే ఐ ఎన్ఎక్స్ఐ. సో ఏది ఇదే ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. డిఎన్ఎక్స్ఐ. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. In a certain code language, scope is written as this one, gamut is written as this one, then how will range be written in that language? ఓకే. సో అడిగింది ఏంటండి? స్కోప్ కదా. స్కోప్. ఓకే. నాతో పాటు మీరు కూడా సైమల్టేనియస్గా ప్రాక్టీస్ చేయండి. చేస్తేనే మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తారు అనేది తెలుస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ మనం రాసేటప్పుడు ఈ క్వశ్చన్ రాసేటప్పుడే ఆలోచిస్తుండాలి. ఓకేనా? ఏమవ్వచ్చు, ఏం ఛాన్సెస్ ఉన్నాయి, ఏం నియరెస్ట్ ఏం ఉన్నాయి అని. ఓకే. మనకు కావాల్సిన ఆన్సర్ దేనికి? రేంజ్కి. ఓకే. సో మనకి ఇక్కడ లాజిక్ దొరకకపోతే ఆప్షన్స్లో కూడా మనకు చాలా మటుకు లాజిక్స్ దొరుకుతూ ఉంటాయి. ఓకే. సో అట్లా కూడా మనం అయితే లాజిక్స్ అయితే ట్రై చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ చూడండి. ఓకే. సో ఈ క్వశ్చన్ చూడండి. మనం వీటి మధ్య డిఫరెన్సెస్ చూస్తే మనకు ఏది కూడా సెట్ అవ్వట్లేదు కదా. సో ఇక్కడ చూడండి. దీని యొక్క ఏమన్నా డిఫరెన్స్ సెట్ అవుతుందా? లేదు. ఏ తర్వాత బి వచ్చింది. సో ఏమన్నా పాసిబిలిటీ ఉందా? ఏది రావట్లేదు. ఇక్కడ చూస్తే ఇది కూడా అంతే. సో ఎట్లా మన పరిస్థితి ఏంది? సో ఇక్కడ ఏకి బి వచ్చిందని ఇక్కడ ఏకి బి పెట్టేస్తే ఇక్కడ మధ్యలో కూడా బి వచ్చేసింది. ఓకే. కానీ మరి ఇక్కడ కే వచ్చింది, ఎల్ వచ్చింది. ఏం సెట్ కావట్లే కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇంకొక కొత్త మోడల్, దీనికి స్టార్ మార్క్ తీసుకోండి. ఓకే. డబల్ స్టార్ తీసుకోండి. ఓకే. ఇక్కడ స్కోప్ ఉంది కదా. దీనికి ఆపోజిట్ ఏంటి? ఎస్కి ఆపోజిట్ ఏంటిది? హెచ్. సికి ఆపోజిట్ ఏంటిది? ఎక్స్. ఓకి ఆపోజిట్ ఏమొస్తుంది? ఎల్. ఎందుకంటే ఓ అనేది 15, ఎల్ అనేది 12. మొత్తం కలిపితే 27 రావాలి. ఏది కూడినా మనకి 27 రావాలి. పికి ఆపోజిట్ ఏమొస్తుంది? కే వస్తుంది. ఈకి ఆపోజిట్ వి వస్తుంది. ఈవి ఎలక్ట్రిక్ వెహికల్స్. ఓకే. సో ఇప్పుడు ఈ యొక్క హెచ్ ఎక్స్ ఎల్ కేబి వచ్చింది కదా. సో దీని డిఫరెన్స్ చూడండి. ఇది 8 అయితే 8 + 2 జే అంటే 10. 8 + 2 10 అంటే జే. ఎక్స్ తర్వాత 2 కలిపితే జెడ్. ఎల్కి 2 కలిపితే ఎన్. కేకి 2 కలిపితే ఎం. బికి 2 కలిపితే ఎక్స్. అట్లా. తర్వాత అదేవిధంగా జీకి ఆపోజిట్ తీసుకుంటే టీజీ తెలంగాణ అని అనుకున్నాం. ఏ తీసుకుంటే A2Z అని. తర్వాత నెక్స్ట్ ఎం అంటే ఎం ఆపోజిట్ ఎన్ ఉంటుంది. యు ఆపోజిట్ ఏమొస్తుంది చెప్పాలి? ఎఫ్ వస్తుంది. టీకి ఆపోజిట్ ఏమొస్తుంది? టీజీ. ఓకే. టీయువి అంటే 2, జెడ్ఏబి 2, ఎన్ఓపి 2, ఎఫ్జిహెచ్ 2, తర్వాత జిహెచ్ఐ అంటే 2. ఓకే. సేమ్ అంతే వచ్చింది కదా. ఇక్కడ చూడండి. ఆర్కి ఆపోజిట్ ఏముంటుంది? ఐ ఉంటుంది. ఇన్ఫ్రారెడ్ అన్నాం. ఇన్ఫ్రారెడ్ ఐఆర్. ఓకే. నెక్స్ట్ ఏ అంటే ఏకి జెడ్ వస్తుంది. ఎన్ అంటే ఎం వస్తుంది. మరి జి అంటే టీజీ తెలంగాణ.
ఓకే, ఈ అంటే ఈవి ఎలక్ట్రిక్ వెహికల్స్. సో వి డబ్ల్యూ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ ఉండాలి. సో ఇది పోయింది. అండ్ నెక్స్ట్ డి యువి అంటే ఇక్కడ వి రావాలి. సో ఇక్కడ మూడింటికి వి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎం ఎన్ఓ ఇక్కడ ఓ రావాలి. సో ఓ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇది పోయింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఐ జేకే కేబిఓ విఎక్స్ కేబిఓ ఎక్స్ ఇక్కడ ఏది ఉంది, ఇది ఉంది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇది ఉందా, ఇది కాదు. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. ఒక మెథడ్ కాకపోతే ఇంకో మెథడ్ ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ మేనర్ ఈజ్ రిటన్ యాజ్ దిస్ వన్, బిహేవ్ ఈజ్ రిటన్ యాజ్ దిస్ వన్, దెన్ హౌ విల్ పొలైట్ బి రిటన్ ఇన్ దట్ సేమ్ కోడ్ లాంగ్వేజ్. ఓకే, సో అడిగింది ఏంది, మేనర్. ఆలోచించండి, రాసేటప్పుడే ఆలోచించాలి ఏమవుతుంది అనేది, అప్పుడు మనకు టైం సేవ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ బిహేవ్. మనకు కావాల్సింది ఏంది, పొలైట్, POLITE, అవునా. సో సాల్వ్ చేయండి. మేనర్కి ఏమొస్తుంది, MNO అంటే 2 డిఫరెన్స్ ఉంది. ఏఈ ఏ అంటే 1, ఈ అంటే 5 అంటే 4 వస్తుంది. ఎన్ అంటే 14, ఇది 20 అంటే 6 వస్తుంది. 14 ఇది 22 అంటే 8 వస్తుంది. ఇది 5 ఇది 15 అంటే 10 వస్తుంది. ఇది 18 ఇది 4 అంటే 12 వస్తుంది. అంటే 2 4 6 8 10 12. ఓకే, 2 మల్టిపుల్ వచ్చింది. అండ్ ఇది తీసుకుంటే BCD అంటే ఇది 2, అండ్ ఇది 5 ఇది 9 అంటే 4, 8 ఇది 14 అంటే 6, 1 9 అంటే 8, 22 6 అంటే 10. అండ్ నెక్స్ట్ ఈ అంటే 5, క్యూ అంటే ఎంత 17 కాబట్టి 12. ఓకే, సేమ్ అంటే వచ్చింది. ఇక్కడ చూద్దాం, PQR రావాలి, ఫస్ట్ ఆర్ రావాలి. ఓకే, ఓ అంటే 4 అంటే 15 ప్లస్ 4 ఎంత 19 అంటే ఎస్ రావాలి. సో ఎస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ రెండు పోయినాయి. అండ్ నెక్స్ట్ ఎల్ అంటే ఎంత 12 తర్వాత మనకు 6 రావాలంటే ఆర్ వస్తుంది. సో ఆర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. మిగిలిన మొత్తం చేయాల్సిన అవసరం లేదు. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. In a certain code language, armor is written as this one and land is written as this one, then how will forms be written in that language? Okay, సో మనకి ఇక్కడ ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేస్తే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏకి ఆపోజిట్ ఏమొచ్చింది, ఏకి పక్కన ఏది ఉంది, ఏకి ఎంత డిఫరెన్స్ లో ఉంది, అట్లా అవన్నీ కూడా మనం చదివితే గుర్తుండవు, ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటాయి. ల్యాండ్ IPCRF అండ్ నెక్స్ట్ ఫార్మ్స్. ఓకే, సో దీని బట్టి ఆన్సర్ తీసేయండి. AC వచ్చింది, GHI, ఓకే, FGH. ఓకే, అంటే డిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ కూడా అన్నింటిలో కూడా హెచ్ వచ్చింది, అంటే మనం అనుకునేది కరెక్టే. ఆ తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇది 2 ఉంది. RV అంటే ఇది 18, ఇది 22 అంటే 4, MNO అంటే ఇది 2, OS అంటే ఇది 4 వస్తుంది, RST అంటే ఇది 2 అంటే 2 4 2 4 2. అండ్ ఇది తీసుకుంటే ఇది 2 ఉంది, ఇది 4 వస్తుంది, ఎందుకంటే ఇది 12 ఇది 16, ఇది 2 వచ్చింది, 14 18 4, ఇది ఎంత 4 ఇది 6 అంటే 2. అండ్ నెక్స్ట్ ఇది తీసుకుంటే సేమ్ అంతే, ఇక్కడ 2 4 2 4 STU యూ రావాలి లాస్ట్కి, ఇక్కడ అన్నింటిలో యూ వచ్చేసింది. NOPQ అంటే క్యూ రావాలి, RST అంటే టీ రావాలి, A4 అంటే ఏమొస్తుంది, ఏ తర్వాత 4 అంటే ఈ వస్తుంది, HETQU. ఆప్షన్ ఏంటిదంటే ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ స్పేస్ ఈజ్ రిటన్ యాజ్ దిస్ వన్, క్రాఫ్ట్ ఈజ్ రిటన్ యాజ్ దిస్ వన్, దెన్ స్పీడ్ని ఏ విధంగా రాస్తాము. ఆలోచించండి. QRS, ఓకే, NOP, ఇక్కడ DMO రివర్స్ వచ్చింది, ABC. ఇది కొద్దిగా లాజికల్ గానే ఉంది కదా. సరే సాల్వ్ చేద్దాం. SPA స్పేస్ ఏమని రాసిండు, QNAH. అంటే ఇక్కడ నుంచి ఇటు పోతే ఏమవుతుంది, 2 డిఫరెన్స్. QR అంటే RS అంటే 2 డిఫరెన్స్ అంటే -2. P తీసుకుంటే NOP -2, ABC 3, ఓకే, C తీసుకుంటే -2, ఇది తీసుకుంటే ఈ నుంచి H 3. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిరా,
ఏ ఈ రెండు కూడా ఓవెల్స్. ఓకే, అండ్ మిగిలిన కూడా కాన్సనెంట్స్. ఓకే, మిగిలిన కూడా కాన్సనెంట్స్ కాబట్టి మన కాన్సనెంట్స్కి ఏమో మైనస్ చేసిండు, ఓవెల్స్కి ఏమో ప్లస్ చేసిండు. సేమ్ ఇక్కడ అంతే. ఓవెల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఓవెల్ ఉంది, అంటే అందుకే ఇక్కడ 3 వచ్చింది. ఇక్కడ ఓవెల్ వచ్చింది. ఈ అంటే ఏమొస్తుంది? హెచ్ రావాలి, మధ్యలో హెచ్ రావాలి. ఓకే, ఎస్పిడి అన్ని కూడా ఏంటి? కాన్సనెంట్స్ కాబట్టి వాటి -2. D-2 అంటే బి రావాలి. సో ఇది పోయింది, సో ఇది కూడా పోయింది. సో ఈ రెండిట్లలో దీని డేటా కావాలి. అండ్ పీ కంటే ముందు ఎన్ఓపి కదా. ఓకే, పీకి ఇక్కడ ఏముంది? ఎన్ కదా. సో ఎన్ ఉంది. సో ఇది క్యూ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఏం చేసిండు అంటే కాన్సనెంట్స్కి ఏమో 2 పాయింట్స్ మైనస్ చేసిండు, ఓవెల్స్కి ఏమో 3 పాయింట్స్ ఇంక్రీజ్ చేసిండు. అంటే ఏ తర్వాత డి, ఈ తర్వాత హెచ్ అనేది అట్లా పెంచిండు. అదే మనకు కాన్సనెంట్ దాంట్లో తీసుకుంటే మైనస్ చేసేది. కాబట్టి ఇది ఒక కొత్త మెథడ్ అనుకోవాలి. ఓకే, ఇవన్నీ కూడా రాసుకోండి, ఈ కొత్త మెథడ్స్ అన్ని కూడా. And next question, in a certain code language, tone is written as this one, fire is written as this one, then how will city be written in that language? ఓకే, సో ఇక్కడ చూడండి, టీయువి అంటే 2, ఓపీక్యూ, ఓపీ అంటే ఓకే 1 వచ్చింది, ఎన్ఎం అంటే -1, ఈసి అంటే -2, ఎఫ్జిహెచ్ 2 1, ఐ తర్వాత జే వస్తుంది కాబట్టి, క్యూఆర్ అంటే -1, ఎందుకంటే ఆర్ కంటే క్యూ అనేది తక్కువ కదా. ఈ అంటే సి అంటే -2. ఓకే, సో 2 1 -1 -2. ఓకే, సో దీన్ని కూడా 2 1 -1 -2. చలో, సి తర్వాత 2 రావాలంటే ఈ రావాలి, ఐ తర్వాత జే రావాలి. జే ఎక్కడ ఉంది? ఐజే, ఇగో ఇగో ఇక్కడనే ఉంది. ఇది ఒకటే ఆన్సర్. దట్ మీన్స్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఫటాఫట్ అయిపోయింది. మీరు కూడా అంతే ప్రాక్టీస్ చేస్తుంటే ఫాస్ట్గా వస్తుంది. మీరందరూ అనుకుంటుంటారు చాలా ఎందుకన్నా ఈ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, డైరెక్ట్ మాకు పీడిఎఫ్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా. కాకపోతే మీకు ఇక్కడ చెప్తే అట్లీస్ట్ వినడాన్ని వింటారు కదా కొంతమంది, దానివల్ల మీకు ఆ కొత్త మోడల్స్ అన్ని తెలుస్తాయి. అండ్ నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, హోటల్ ఈజ్ కోడెడ్ యాజ్ దిస్ వన్, బ్యాంక్స్ ఈజ్ కోడెడ్ యాజ్ దిస్ వన్, దెన్ హౌ విల్ లాజిక్ బి కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్? ఓకే, హోటల్, ఓకే, సో హెచ్ డి మైనస్ అవుతుంది కదా. ఓకే, డి తర్వాత హెచ్, ఇది 4 అది 8 అంటే -4, ఇదెంత 15, ఇదెంత చెప్పాలి, ఇదెంత 17 అంటే 2 పెరిగింది. టీపీ ఇదేమో 20, ఇదేమో 16, ఏమవుతుంది చెప్పాలి, -4. ఇదెంత చెప్పండి, ఇదెంత 5, ఇది 7 అంటే 2. ఎల్ అంటే 12, హెచ్ అంటే 8 అంటే -4. ఓకే, ఇక్కడ చూడండి, ఈ మధ్యలో 2 ప్లేసెస్లో పెరిగింది, ఈ 3 ప్లేసెస్లో తగ్గింది. ఓఈ అనేది ఓవెల్స్ కూడా, ఇది చూద్దాం. ఇక్కడ కే అనేది వచ్చింది, ఇది కూడా పెరిగింది కదా, కాబట్టి ఓవెల్స్ కాన్సెప్ట్ కాకుండా జనరలైజ్ చేసింది. బి తర్వాత మనకు పెరగాలి, కానీ ఇక్కడ ఫస్ట్ ప్లేస్ కాబట్టి -4 అంటే ఇది మ్యాచ్ అవుతుంది, 2 అంటే ఇది మ్యాచ్ అవుతుంది, -4 ఇది మ్యాచ్ అవుతుంది, 2 ఇది మ్యాచ్ అవుతుంది, 3 ఇది -4 మ్యాచ్ అవుతుంది. సేమ్ అంతే ఇక్కడ -4 2 -4 2 -4. ఎల్ కంటే ముందర ఏమొస్తుంది? హెచ్ వస్తుంది, అంటే ఈ 2 పోయింది, ఈ 2 ఇట్లా. తర్వాత ఓ తర్వాత పిక్యూ వస్తుంది. ఓకే, అంటే ఇదే ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. And next question, in a certain code language, solve is coded as this one, fence is coded as this one, how will taste be coded in that language? Okay, solve. solve ఏమని రాసినాము? QRJYC. ఓకే, అండ్ నెక్స్ట్ ఫెన్స్, ఫెన్స్ ఏమని రాసినాము? DHLFC. అవునా? అండ్ నెక్స్ట్ టేస్ట్. ఓకే, సో ఆలోచించండి, ఎస్ అనేది ఎంత? 19, ఇది 17 అంటే -2. మరి ఇదేమవుతుంది? ఓపీక్యూఆర్ అంటే 3 డిఫరెన్స్, ఇది 10 ఇది 12 అంటే -2, ఇది వి ఇది వై అంటే 3, అండ్ ఇదంటే ఇది -2. సేమ్ అట్నే ఉంది ఇక్కడ కూడా, సేమ్ అంతే, -2 ఉంది, 3 డిఫరెన్స్ ఎందుకంటే ఇది 5 ఇది 8, అండ్ నెక్స్ట్ ఇది కూడా -2 ఎందుకంటే ఇది 12 ఇది 14, ఇది 3 ఇది 6 కాబట్టి 3, 5 ఇది 3 కాబట్టి -2, అండ్ సేమ్ అంతే ఇక్కడ -2 3 -2 3 -2, ఇది సి అవుతుంది. సో ఈ 2 పోయినాయి. అండ్ నెక్స్ట్ టీ తర్వాత ఏమొస్తుంది? డబ్ల్యూ కదా, టీ
యూబిడబ్ల్యూ. డబ్ల్యూసి ఎక్కడ ఉంది? ఇక్కడనే ఉంది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. In this question, a group of numbers or symbols is coded using the letters as per the table given below and the condition which follows. The correct combination of codes following the conditions is your answer. సో ఇక్కడ మన నెంబర్ లేదా కోడ్ సంబంధించినటువంటి డేటా టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన యొక్క మెయిన్ క్వశ్చన్ ఏంటిది? 5, 6 స్టార్ %. ఓకే, ఇవి ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్స్ ఆర్ నెంబర్స్. మొదటిది చివరిది అంటే నెంబర్స్ అంట, కాదు కదా, చివరిది నెంబర్ కాదు. ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇస్ ఏ సింబల్ అండ్ ఫస్ట్ ఎలిమెంట్ ఇస్ కోడెడ్ యాజ్ సి. సో మొదటి సింబలా? కాదు. ఇఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ఎలిమెంట్స్ ఆర్ నెంబర్స్. ఎస్, మొదటిది రెండోది రెండు కూడా నెంబర్లు కదా. అయితే థర్డ్ ఎలిమెంట్కి ఓ స్టార్ ఇవ్వమన్నాడు. థర్డ్ ఎలిమెంట్కి మనం స్టార్ ఇచ్చేద్దాం. సో స్టార్ ఎక్కడ ఉంది? దీంట్లో ఉంది. కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. And next question. In a certain code language, worth is coded as this one, model is coded as this one, and how will post be coded in that language? ఓకే, సో ఆలోచించండి. వర్త్కి ఏమైనా వస్తుంది, ఏది సెట్ అవుతుంది? సో ఇది కూడా అంతే, ప్లస్ మైనస్ కాంబినేషన్ నాకు కనిపిస్తుంది. ఓకే, WORTH, వర్త్ని SRNWD. అండ్ నెక్స్ట్ మోడల్ని IRZH. మనకు కావాల్సింది కోస్ట్, అవునా? ఎస్ అంటే 19, ఇది 23 అంటే -4. ఇదేమో 3, ఎందుకంటే 15 ఇది 18, 18 14 అంటే -4. 20 23 అంటే 3 డిఫరెన్స్. హెచ్ అనేది 80, ఇదేం 4 -4. ఓకే, -4 3 -4 3 -4. ఈ యొక్క మోడల్ అయితే ఇక్కడ లాస్ట్లో తీసుకున్నాడు. ఈ యొక్క సెప్టెంబర్ లాస్ట్లో మనకు మొత్తం ఈ మోడల్సే కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ నుంచి. సో ఇది కూడా అంతే, ఇది 13, ఇది 9 అంటే -4. OPQR అంటే 3, D నుంచి Z అంటే -4, అండ్ ఇది E అంటే H 5 8 అంటే 3 డిఫరెన్స్. 12 8 అంటే -4. సేమ్ ఇక్కడ కూడా అంతే, -4 3 -4 3 -4. సో OPQR R రావాలి. సో ఇక్కడ R ఉంది, ఇక్కడ R ఉంది, ఇది రెండు ఆప్షన్స్ ఎగిరిపోయింది. తర్వాత ఎస్ TUV V రావాలి. సో ఇక్కడ కూడా V ఉంది. ఓకే, తర్వాత టీ కంటే మైనస్, టీ అనేది ఎంత? 20 మైనస్ అంటే ఎంత? పి. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్, ఎందుకంటే పి అనేది 16 కాబట్టి. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్, పర్పుల్ ఈజ్ రిటన్ యాజ్ దిస్ వన్, yellow ఈజ్ రిటన్ యాజ్ దిస్ వన్, దెన్ హౌ విల్ violet be written in that same code language? ఓకే, పర్పుల్. అండ్ నెక్స్ట్ దీన్ని BQSFM. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఎల్లో. FZMMXP. అయితే మనకు మెయిన్ డేటా వైలెట్. ఓకే, వైలెట్ తీసుకుంటాం. సో PV, ఆ యొక్క డిఫరెన్స్ ఆలోచించండి. PVకి ఏదో వస్తుందో. సో ఇది ఇంకో క్వశ్చన్, ఇది ఇంకో మోడల్ క్వశ్చన్, దీన్ని కూడా స్టార్ మార్క్ తెచ్చుకోండి. PQUV ఇట్లా అవుతుంది. RSPQ, LMEF, YZEF, LMLM, OPWX. అండ్ అట్లే V తర్వాత ఏమొస్తుంది చెప్పాలి. V తర్వాత ఏమొస్తుంది? W వస్తుంది, చెప్పాలి ఫాస్ట్గా. W యాడ్ ఉంది, ఇక్కడనే ఉంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. అయిపోయింది. I అంటే J వస్తుంది, JW అదొకటే ఉంది. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది కూడా అంతే, ఇట్లా L అంటే M వస్తుంది, O అంటే P వస్తుంది, T అంటే U వస్తుంది, T అంటే F వస్తుంది. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, PFKMT ఈజ్ రిటన్ యాజ్ దిస్ వన్. ఈ యొక్క డేటాని ఈ విధంగా రాస్తే హౌ విల్ ఈ యొక్క డేటా బి రిటన్ ఇన్ దట్ లాంగ్వేజ్. ఓకే, సో రెండు కోడ్లే ఇచ్చిండు కదా. ఓకే, ఇది డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. FKMT, HNQY. సో BC అంటే ఒకటి, EFG అంటే ఎంత డిఫరెన్స్ ఉంది? 2 డిఫరెన్స్ ఉంది. KLM, K అంటే LMN అంటే 3, ఇది 4 డిఫరెన్స్ ఉంది, ఇది 5 డిఫరెన్స్ ఉంది. సేమ్ ఇది కూడా అంతే, 1 2 3 4 5 డిఫరెన్స్ ఉంటుంది. మనకు కావాల్సింది ఏంది? GESIO. సో G అంటే తర్వాత ఏమొస్తుంది? H వస్తుంది, EFG వస్తుంది, తర్వాత ఇంకేమొస్తుంది చెప్పాలి. ఎస్ తర్వాత ఏమొస్తుంది? ఎస్కి 3 యాడ్ చేస్తే V వస్తుంది, ఐకి 4 యాడ్ చేస్తే M వస్తుంది, ఎందుకంటే 9 + 4 ఎంత? 13 కాబట్టి. O అనేది 15, 15 + 5 ఎంత? 30 వస్తుంది. HG
BMT. BMT. Option B is our answer. And next, ఈ క్వశ్చన్ చూడండి, ఇది ఒక కొత్త మోడల్ వచ్చింది కదా. ఓకే, సో సాల్వ్ చేయండి ఈ కొత్త మోడల్. ఓకే, in a certain code language 5, 8, 2, 3, 4, 1, 7 and 6 are coded as BWD, LXT, A and G respectively. If the last two digits of the number cluster are odd, then the first and last digits are to be coded as Q. If the last digits of the number cluster are even, then the first and last digits are to be coded as L. ఆ will మనకి ఇక్కడ ఇచ్చిండు, ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిండు 2, 3, 1, 5, 7, 8 coded in that language. ఓకే, ఇక్కడ చూడండి, ఇఫ్ ద లాస్ట్ టూ డిజిట్స్ ఆర్ నెంబర్ క్లస్టర్ ఆర్ ఆడ్. సో ఈ యొక్క 2, 7, 8 అనేది మనకు గనక ఏమైతే 7, 8 కనుక ఆడ్ నెంబర్ లేదు, 8 అనేది ఆడ్ కాదు కదా, సో అప్పుడు ఇది కాదు. ఇఫ్ ద లాస్ట్ టూ డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ క్లస్టర్ ఆర్ ఈవెన్, ఒకవేళ లాస్ట్ రెండింటికి సంబంధించినటువంటి డేటా కనుక అవి సరిసంఖ్యలు అయితే, 7 అని సరిసంఖ్య కాదు కదా, కాబట్టి ఇది కూడా కాదు. సో మిగిలింది డైరెక్ట్ దీని యొక్క కోడ్ తీసుకోవడమే. అంటే 2 యొక్క కోడ్ ఎంత, D. సో ఈ 2 పోయినాయి. అండ్ లాస్ట్ చూద్దాం, ఇక్కడ W ఉంది, L ఉంది, 8 యొక్క కోడ్ ఎంత, W వస్తుంది. సో ఇదే ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇంతకుముందు చేసినటువంటి మోడల్ క్వశ్చన్, ఇగో ఇదే మోడల్ క్వశ్చన్, కాకపోతే ఏంటంటే మొత్తాన్ని కలిపి ఒక దాంట్లో కలిపించి. ఓకే, అండ్ నెక్స్ట్ 4005 is related to SX07 in a certain way. In the same way, GK09 is related to KO11. To which of the following is BG13 is related to the same logic? 4005 అనేది మనకి ఇక్కడ దేనికి సంబంధం అంట, SX07. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత, 2. ఈ రెండు మధ్య డిఫరెన్స్ 2. సో ఇక్కడ ఆల్రెడీ మనకు 13 ఇచ్చినట్టు 15 వస్తుంది, అంటే ఈ 2 పోయినాయి. ఓకే, సో ఆ యొక్క డేటా మనకైతే తెలిసిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం చూద్దాం, O అనేది 15, ఇది 19, అంటే 4 డిఫరెన్స్. ఇది 20, ఇది 24, అంటే 4 డిఫరెన్స్. అండ్ జీకి కేకి డిఫరెన్స్ కూడా 4, ఎందుకంటే 7, 11, 15 అంటే 4. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సిన B ప్లస్ 4 అంటే F వస్తుంది, D ప్లస్ 4 అంటే K వస్తుంది, FK 15, అంటే ఇది ఆన్సర్. ఆప్షన్ C is our answer. Okay. In a certain code language, smart is written as this one and fraud is written as this one. How will purge be written in that same language? Okay, so smart, 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 BKDPW. ఓకే, సో సాల్వ్ చేయండి, ఏమైనా ఛాన్స్ ఉందా? ఎస్ తర్వాత ఏమొస్తుంది, STUP అంటే 3 వస్తుంది, ఎందుకంటే ఇది 19, ఇది 22. MK తీసుకుంటే మైనస్ అవుతుంది కదా, KLM అంటే -2, ఇది +3, -2 +3. ఓకే, సో సేమ్ ఇది కూడా అంతే, F తర్వాత I. ఓకే, ఇది 6, అది 9 అంటే 3, RP అంటే మైనస్. ఓకే, ఇది కూడా సెట్ అవుతుంది. మనకు కావాల్సింది పర్జ్, 3 -2 3 -2 3. ఓకే, 3 తర్వాత దానికి 3 కలిపితే H వస్తుంది. సో లాస్ట్లో H ఉండాలి, ఇక్కడ ఉందా లేదు, ఇక్కడ ఉందా లేదు, ఇక్కడ ఉందా లేదు, ఇది ఇక్కడ ఉంది. అది ఎప్పుడు తెలుస్తుంది మనకు, ఆప్షన్స్ గమనిస్తుంటే తెలుస్తుంది. సో ఆన్సర్ అంటే ఆప్షన్ D is our answer. In this question, a group of numbers or symbols is coded using the letters as per the table given below and the conditions which follow. The correct combination of codes following the condition is your answer. ఓకే, ఇక్కడ నెంబర్ లేదా సింబల్ సంబంధించినటువంటి కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మన యొక్క మెయిన్ క్వశ్చన్ ఇది 94#2. ఓకే, ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ నెంబర్, మొదటి నెంబరా కాదు. ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్, మొదటి ఆడ్ నెంబరా కాదు. ఇఫ్ బోత్ ద సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్, 9 మరియు 4 అనేది ఖచ్చితమైనటువంటి వర్గాలు కాబట్టి వాటికి ఈ యొక్క కోడ్ అనేది, అంటే ఈ యొక్క ద థర్డ్ ఎలిమెంట్ ఈజ్ టు బి కోడ్ యాజ్ ద కోడ్ ఫర్ ద సెకండ్ ఎలిమెంట్. ఓకే, దాని యొక్క కోడ్ అని మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలి. సరే, కోడ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేద్దాం. 9 యొక్క కోడ్ అనేది T కాబట్టి దీనికి కూడా T పెట్టాలి, 2 Tలు యాడ్ ఉన్నాయి. ఆప్షన్ D is our answer. In a certain code language, list is written as this one and pack is written as this one, then how will plant be written in that language? Okay, list, NKUV, pack. Okay, pack ne RCEM.
ఓకే, మనకు కావాల్సిన ఫ్లాట్. ఓకే, సో ఆలోచించండి ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎల్ఎంఎన్, ఓకే, ఐజేకే, ఎస్టియు, యూబి, టియుబి, అంతే, అన్ని రెండు రెండు వచ్చినాయి. ఇక్కడ కూడా అంతే, అన్ని రెండు రెండు. టియుబి వస్తుంది, ఈ రెండు పోయినాయి. ఎన్ఓపి వస్తుంది, ఇక్కడ పి వస్తుంది, అంటే ఇదే పిక్యూఆర్, ఎల్ఎంఎన్, తర్వాత ఏబిసి, ఎన్ఓపి, టియుబి. ఎస్, సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటిది, 6 ఎట్ ద రేట్ అండ్ 4 ఈక్వల్ టు. ఓకే, సో ఇప్పుడు ఏంటిది, ఫస్ట్ ఎలిమెంట్ అని సింబల్, ఫస్ట్ సింబల్ కాదు నెంబర్. ఫస్ట్ ఎలిమెంట్ ఇస్ ఎ నెంబర్ ఈస్ కంప్లీట్లీ డివిజబుల్ బై 3. ఎస్, అది 3తో డివిజబుల్ అవుతుంది, 3 2 6 పోతుంది కాబట్టి దాన్ని ఈ యొక్క సింబల్ వస్తుంది. ఓకే, చేసేసాం. బోత్ ద సెకండ్ అండ్ థర్డ్ నెంబర్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. రెండోది మూడు ఖచ్చితమైనటువంటి వర్గాల కాదు, కాబట్టి ఫస్ట్ పై ఉండాలి. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ పిఎస్, ఇక్కడ పిఎస్ వరకు సేమ్ ఉంది, ఇక్కడ జిఆర్ టిడి ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఈక్వల్ టు ఏముంది, ఆర్ ఉంది. సో ఆర్ ఎక్కడ ఉంది, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇంతే, ఫటాఫట్ అయిపోయింది. In a certain code language, pen is written as this one and can is written as xzm, then gun be written in that language. Okay, ఏమన్నా ఛాన్సెస్ ఉందా, ఆలోచించండి. ఇక్కడ చూడండి, ఈవి ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎన్ఎం, కేపీ, ఓకే, లేకపోతే పీకే అని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, సిఎక్స్, ఏజెడ్, ఏ టు జెడ్, ఎన్ఎం ఆపోజిట్ ఉన్నాయి. అండ్ సేమ్ అంటే గన్కి ఆపోజిట్ ఉంటుంది, గన్ ఏమంటాం, టీజీ, తెలంగాణ. ఓకే, అండ్ నెక్స్ట్ యూఎఫ్, ఓకే, యూఎఫ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆపోజిట్ ఎం ఉంటుంది, ఏఎఫ్ఎం. ఆప్షన్ సి ఎవరు ఆన్సర్. అంతే, మనం అదంతా రాయాల్సిన అవసరం కూడా లేదు. అందుకే నేను అనేది, మీరు క్వశ్చన్ రాసేటప్పుడు అబ్జర్వ్ చేయండి అని మొత్తుకునేది. ఎందుకంటే టైం సేవ్ అయితే మన బ్రెయిన్ ఈలోపు క్వశ్చన్ గురించి ఆలోచిస్తుంది కూడా. అండ్ నెక్స్ట్ ఇన్ సడన్ కోడ్ లాంగ్వేజ్, ఇక్కడ ట్రాంప్ అని మనం ఈ విధంగా రాస్తే, బ్లాంక్ ని ఈ విధంగా రాస్తే, దెన్ యాంపిల్ని ఈ విధంగా రాస్తాం. ఓకే, టియువి, ఓ, ఇక్కడ ఆర్ఓ అంటే రివర్స్ వెళ్ళింది, ఏబిసి, జెడ్ఎం. ఓకే, అండ్ నెక్స్ట్ పీక్యూఆర్. సో టూ డిఫరెన్స్ వచ్చినాయి మనకు, కిందికి 2 బెనిఫిట్స్ అయినాయి, ఆ టైం తగ్గిపోయినాయి. ఓకే, +2 -3 +2 -3 +2 -3 అట్లా వచ్చింది కదా, సేమ్ అట్లే యాంపిల్ కూడా మనం డేటా తీసుకుంటే +2 -3 +2 -3 2 -3 2 ఈఎఫ్జి. సో జీ వస్తుంది ఇక్కడ, ఇది పోయింది, ఇది పోయింది. ఇక్కడ ఏం లే, ఇక్కడ చూడండి, ఈ తర్వాత యూబి వచ్చింది అంటే 2 డిఫరెన్స్. ఓ పీక్యూఆర్ అంటే -3, ఇక్కడ ఇది ఏ తర్వాత సి వచ్చింది అంటే 2. అండ్ నెక్స్ట్ జే అంటే 10, ఎం అంటే 13 అంటే -3. అట్లా ఆ కాంబినేషన్ తీసుకొని చేస్తున్నాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది చూసుకుంటే ఎల్ అనేది 12 కంటే 3 తగ్గిస్తే 9 అంటే ఐ. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇన్ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ పీచెస్ ఆర్, ఇగో ఇదంతా చదవకూడదు, మనకు కావాల్సింది ఇగో స్వీట్ ఎక్కడ ఉంది, ఇగో ఇక్కడ ఉంది. గో లాబా ఇంకో బింబు ఉందా, కాదు, ఇగో ఇది పోయింది. ఇక నెక్స్ట్ ఇక్కడ స్వీట్ ఉంది, ఇక్కడ కూడా స్వీట్ ఉంది, వేరు ఇక్కడ లేదు. ఈ రెండింటిలో కామన్గా ఏది ఉంది, గో ఇక్కడ ఉంది, గో ఇక్కడ ఉంది, అవునా, గో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కాబట్టి ఆన్సర్ ఏంటిది, గో. స్వీట్ యొక్క ఆన్సర్ ఏంటిది, గో. కథం అయిపోయింది, మొత్తం చదివితే టైం వేస్ట్. ఇక్కడ చూడండి, స్లీక్ని ఈ విధంగా రాస్తామంట, ఫ్రాక్స్ని ఈ విధంగా రాస్తే మనం హోప్స్ని ఈ విధంగా రాస్తాం. ఓకే, ఓ పీక్యూఆర్, ఓకే, ఈఎఫ్ 2, ఎంఎన్ఓ 2, ఈఎఫ్జి 3, ఎస్క్యూ అంటే క్యూఆర్ఎస్ అంటే 2. అన్ని -2 -3 -2 -3 అట్లా కాంబినేషన్లో మనకైతే కనిపిస్తుంది. సేమ్ అంటే మనకు కావాల్సినటువంటి క్వశ్చన్ ఏంటిది, హోప్స్కి సంబంధించి కూడా -2 -3 -2 -3 -2. ఓకే, సో ఎస్ అంటే 19 లోంచి 2 పోతే 17 అంటే క్యూ, లాస్ట్లో క్యూ ఉండాలి, ఈ 2 పోయినాయి. అండ్ నెక్స్ట్ ఈ అంటే 5 లోంచి 3 పోతే 2 అనేది బి ఎక్కడ ఉంది, ఇదే. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. In a certain code language, quilt is written as this one, bleak is written as this one, then how will share be written in that language?
క్యూ తర్వాత ఆర్ వచ్చింది, QVWX. ఓకే, IJ మళ్ళీ పక్క పక్కనే వచ్చింది, TU పక్క పక్కనే వచ్చింది. అంటే క్యూకి ఆర్ వెమ్మటే +1. అదేవిధంగా మనకి యూ తీసుకుంటే ఎక్స్ 21, 4 అంటే 3 డిఫరెన్స్. జే తీసుకుంటే ఐ తీసుకుంటే జే వచ్చింది అంటే +1. అండ్ నెక్స్ట్ ఎల్ తీసుకుంటే ఓ, ఇది 12, ఇది అంటే 3 డిఫరెన్స్. TU +1. సేమ్ అట్లే ఇక్కడ చూడండి, ఈ తర్వాత సి వచ్చింది, ఈ తర్వాత ఓ వచ్చింది, EF KN. అక్కడ మనకు కావాల్సిన చైర్. సో సి తర్వాత ఏమొస్తుంది, డి వస్తుంది. అండ్ ఏ తర్వాత బి వస్తుంది, ఆర్ తర్వాత ఎస్ వస్తుంది. DBS, DBS, DBT, DB ఇది కూడా పోయింది. ఇది హెచ్ తర్వాత ఇది 8 + 3 ఎంత, ఏ. ఐ అంటే 9 + 3 అంటే ఎల్. ఇది ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. మ్యాక్సిమం ఇది రాయకుండానే మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయాలి. ఎస్ సైడ్ ఏబిసి వచ్చింది, టియువి వచ్చింది, ఐ తీసుకుంటే ఎం 4, తర్వాత డిఐ 5, ఈకే. ఓకే, అర్థమైంది. సో ఇక్కడ మనకు 2, 3, 4, 5, 6 అట్లా మనకు పెరగడం జరిగింది. చూడండి ఇక్కడ ASIDE EBMIK. ఓకే, ఏబిసి అంటే 2, ఎస్ అంటే TUV, ఐ తీసుకుంటే JKLMN. అండ్ నెక్స్ట్ డి తీసుకుంటే ఇది 4, ఇది 9 అంటే 5, ఇది 5, ఇది 11 అంటే 6. సేమ్ అట్లా మనకు కావాల్సింది బాండ్. 2 అంటే డి వస్తుంది, 2, 3, 4, 5, 6. ఓ అంటే ఏమొస్తుంది, 15 + ఆర్ వస్తుంది. యూ అంటే మనకి ఇక్కడ డేటా ఏమొస్తుంది, 5 వస్తుంది. ఎందుకంటే 21 + 4 25. అండ్ నెక్స్ట్ ఎన్కి 14, 5 అంటే, డి అంటే 10 అంటే జెర్సీ నెంబర్ 10. DRYS. Option A is our answer. And this is the last question in this video. Exercise 18 is related to SN22. AN28 is related to FI32. అయితే PH 44 ఏమైంది. సో దీని డిఫరెన్స్ ఎంత, 4. అండ్ దీని మధ్య డిఫరెన్స్ కూడా 4. అండ్ 44కు 4 కలిపితే 48, అంటే ఇది పోయింది ఈ రెండింటిలో. ఓకే, XSSN ANFI డిఫరెన్స్ చూద్దాం. ANFI. ఓకే, సో ఐ అంటే 9, ఇది 14, 5 డిఫరెన్స్. ఇదెంత 6, ఇది 11, 5 డిఫరెన్స్. అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది పిహెచ్కి 5 డిఫరెన్స్ కావాలి. C3, ఇది 8. ఓకే, అండ్ నెక్స్ట్ పి అంటే ఇక్కడ మనకు కే వస్తుంది, ఎందుకంటే 16, ఇది 11. సో ఆన్సర్ ఏంటిదండి, KC48. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్గా యొక్క పార్ట్ 7 అనేది అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మనకి యొక్క కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది ఫినిష్ అయిపోతుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ మనం ఇక్కడ ఏ క్వశ్చన్ కూడా మిస్ చేయకుండా అన్ని షిఫ్ట్లో వచ్చినటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా మనం ఇక్కడ కవరప్ చేస్తున్నాం, కాబట్టి మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ ఎక్కువ వస్తున్నాయి. అయినప్పటికీ మీకు కొత్త మోడల్స్, కొత్త మెథడ్స్ అన్ని కూడా మీకైతే ఎగ్జామ్లు అడిగినాయి కూడా మీకైతే టచ్ అవుతున్నాయని అనుకుంటున్నా. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా ఇక సివిల్ టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. అండ్ దాంతోపాటు ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏక మార్క్ టెస్ట్లో పార్టిసిపేట్ చేయండి. నచ్చితేనే ఈ యొక్క టెస్ట్ సిరీస్ని తీసుకోండి. అండ్ దాంతోపాటు ఈ యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులు ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదు వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు. నెక్స్ట్ వీడియోలో మనం ఒక ఫైనల్ క్లాస్ అనేది ఫినిష్ చేద్దాం. అండ్ అప్పటివరకు ఒక వీడియో మల్టిపుల్ లైన్స్ వాచ్ చేసిన ఆశిస్తూ. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.